రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలో అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఎవరూ రావట్లేదేంటి? ఇంకొకసారి హారన్ కొడదామా? ఏంటి సార్, ఈ చుట్టుపక్కల ఉన్న దయ్యాలు కూడా వచ్చేస్తాను. నువ్వు టెన్షన్లో ఉన్నావని జోక్ చేశాను అంతే, నాకేం భయం లేదు. అయితే కార్ దిగండి సార్. ఎందుకు? ఇలానే ఉండిపోతామా ఏంటి? అసలు కార్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవాలి కదా. దిగండి దిగండి. వద్దు, నేను దిగితే నీకు ప్రాబ్లం అవుతుంది. ఆహా, ఈ కార్లోనే ఉంటే ప్రాబ్లం అవ్వదు అన్న గ్యారంటీ ఉందా? అది దయ్యం. మనం డోర్స్ మూసుకున్నా లోపలికొస్తుంది, డోర్స్ తెరిచినా లోపలికొస్తుంది. అయితే నువ్వు దిగు, నేను రాను. సరే. అమ్మో, మీరేంటి సార్ ఇటు దిగారు? నువ్వు ఇట్టే దిగావు కదా, నీకేమైనా హెల్ప్ అవసరం అవుతుందేమో అని. సరే పదండి, కారుకేమైందో చూడండి, రండి. సార్, అసలు వసు వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పారు? ఆ పల్లెటూరు వాళ్ళు చెప్పింది మీరు పట్టించుకోరు కదా. అమ్మా మహా తల్లి, నువ్వు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, అడ్డదిడ్డంగా చెప్పకు. కార్ టైర్ బ్లాస్ట్ అయ్యి కార్ ఆగుతుందంట. కారుకేమైందో చూడండి. సార్, నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెల. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులుకు చెలి మొదటి కళ. ధ్రువ సార్, ధ్రువ సార్, వసు నీకేం కాలేదు కదా? నీకేం కాలేదుగా? లేదు. సార్ పదండి. ఎక్కడికి వసు? ఎక్కడికి? అక్కడ చలిమంట వేసినట్టుంది, మనుషులెవరూ ఉండే ఉంటారు, వెళ్ళి చూద్దాం పదండి. రండి సార్. ఆగు, నా చేయి పట్టుకో. నా కోసం కాదు, నీ కోసమే. నా కోసమే, నాకే భయం. పోనీ మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను. వద్దు, కలిసే వెళ్దాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో.
ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారని తీసుకొచ్చావు, ఇక్కడ ఎవరూ లేరేంటి? ఆ, సరే అయితే తిరిగి వెళ్దాం రండి. వద్దు, అంతా నీ ఇష్టమేనా? ఇక్కడే ఉందాంలే, కొంచెం సేఫ్గా ఉంది. అంటే మనం ఈ వెలుగు చూసి వచ్చినట్టు ఇంకెవరైనా వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు కదా, అందుకోసం అని. ఆ, హా. కూర్చో. ఉఫ్. సార్, ఆ, నాకెందుకో డౌట్ ఉంది. ఏంటి? ఇక్కడ మనుషులెవ్వరూ లేరు, మంట మాత్రమే వస్తుందంటే ఇదేదో శ్మశానం అయి ఉంటుంది. శ్మశానమా? ఇదిగో, నువ్వు ఇలాంటి టైంలో ఇలాంటి జోకులు వేయకు. కాదులేండి, శ్మశానం కాదులే, భయపడకండి. ఇక్కడెవరో అడుక్కునే వాళ్ళు గుడిసె వేసుకుని ఉంటారు. ఏం లేదు, చెట్టు కదా ఏమన్నా పడతాయేమో అని. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను.